గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆయా ప్రాంతాల జనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బల్దియా అధికారులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రోస్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రోస్ పాల్గొన్నారు. సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులు, సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి విన్నపాలను స్వీకరించి సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లను టీఎస్ఆర్టీసీ చేస్తుంది. భక్తులను తరలించేందుకు 6,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లుగా తెలిపింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పరిశీలించారు. తాడ్వాయిలోని టికెట్ ఇష్యూయింగ్ కౌంటర్లు, అదేవిధంగా కామారంలో 3 బస్సుల పార్కింగ్ పాయింట్లు, మేడారంలో 55 ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్, బేస్ క్యాంప్, అదేవిధంగా 48 క్యూ రైలింగ్స్ను వారు పరిశీలించారు. అనంతరం మేడారంలోని హరిత హోటల్లో టీఎస్ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు సమ్మక్క సారలక్కలకు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారంతా నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఆదేశించారు. జాతరకు మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నందున ఆ మేరకు చర్యలు తీసుకోవాలని వారు నిర్దేశించారు. తెలంగాణ మాదిగ ఉద్యమ మేధావులకు వరంగల్, నాగర్ కర్నూలు పార్లమెంటు సీట్లు కేటాయించాలని దళిత క్రైస్తవ దండోరా జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఒక రాజ్యసభ నామినేటెడ్ పోస్టుల్లో సీటు కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక భూమిక పోషించిన మాదిగ సాహితీవేత్త అందశ్రీ గీతానికి రాష్ట్ర గీతంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. మాదిగలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వరంగల్ సీటు, నాగర్ కర్నూలు సీటు కూడా రెండు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఆ పార్టీ ఈ 2 సీట్లు కూడా మాదిగలకు కేటాయించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటున్నా అంటే ఇవాళ రెడ్లకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనము ఈ ఇటీవలి నియామకాలన్నీ చూసాం. అలాగే ఎమ్మెల్యే సీట్లలో 46 సీట్లలో ఎమ్మెల్యే రెడ్లు గెలిచారు. అలాగే మాలలు ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో 9 మంది గెలిచారు. మాదిగలు కేవలము 8 మంది మాత్రమే గెలిచారు, ఉపకులాలతో సహా. అంటే దీన్ని బట్టి అర్థం కావాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే ఇవాళ మాదిగలకు రిజర్వ్ స్థానాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2 ఎంపీ స్థానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే రాజ్యసభలో కూడా 1 సీటు మాదిగలకు కేటాయించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు మాదిగలు పోతారు. ప్రధానంగా మాదిగల్లో కూడా 1 సీటు క్రైస్తవులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1 సీటు హిందూ మాదిగలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ క్రైస్తవ మాదిగలు, హిందూ మాదిగలు అత్యధిక జనాభా, ఇద్దరు కలిస్తే అత్యధిక జనాభా తెలంగాణలో ఎస్సీ జనాభాలో ఉంటారు. ఎన్నికల ముందే జలజగడం తెచ్చి రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్ర అని బీజేపీ నేత మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. వీరి రాజకీయ ఆటలు కట్టడి చేయడానికే కేఆర్ఎంబీ ఏర్పడింది అన్నారు. ప్రజలు గ్రహించి బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. విశ్వకర్మ యోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బూర నర్సయ్య గౌడ్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు తాజాగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరోసారి జలరగడ అనేది తెర మీదకి వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? అప్పట్లో మీరు ఉద్యమంలో ఉన్నారు, దీన్ని ఎంపీగా కూడా ఉన్నారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? నిజంగా ఏంటంటే ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రత్యేకించి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, ఎప్పుడు ఎన్నికలు ఉంటే అప్పుడే లిటిగేషన్ గుర్తొస్తాయి. ఎన్నికలు లేనప్పుడు గుర్తురావు. ఈ యొక్క ఏపీ రీఆర్గనైజేషన్ చేసింది ఎవరు, చేపించింది ఎవరు? చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఈరోజు ఎప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్యం మనకు ఇండిపెండెన్స్ ఇచ్చినప్పుడు లిటిగేషన్తో ఇచ్చినట్టు, మనకి ఏపీ రీఆర్గనైజేషన్లో ఈ జల వివాదం, ఆస్తుల పంపకాలు, అప్పుల పంపకాలు, హైదరాబాద్ 10 ఏళ్ళు, ఇవన్నీ లిటిగేషన్ పెట్టించింది కాంగ్రెసే కదా.
అలాగే కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టులు అప్పయిప్పింది ప్రభుత్వం అని హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. అదే ఈ ప్రక్రియకు తల ఒగ్గింది గత ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే, అప్పటి మంత్రులే అంటున్నారు. ఇది ఏది నమ్మాలి? నిజంగా చెప్పాలంటే ఇది అసలు కేఆర్ఎంబి సీన్లోకి వచ్చింది కూడా రాజకీయాలు చేయటం వల్ల. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే కొన్ని డిసిషన్ తీసుకున్నారో ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారు కావాల్సుకొని. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల లబ్ధి బీఆర్ఎస్ కావాలని కావాల్సుకొని క్రియేట్ చేసిన డ్రామా అది. గోదావరి నీళ్ళు ఇక్కడ పారిన తర్వాత పైకి పంపిస్తాం కదా, కనీసం 30,000 కోట్లన్నా మనం మిగులుతాయి కదా. అందుకొరకు ప్రజల విజ్ఞతతో ఆలోచించాలని విజ్ఞప్తి. అంటే మరోవైపు సీఎం రేవంత్ భాష పైన ఆక్షేపణలు చెప్తున్నారు, అభ్యంతరాలు చెప్తున్నారు హరీష్ రావు. ఏంటి ఆ భాష పట్ల ఇంత అభ్యంతరకరం తెలిపే అంత పరిస్థితి ఉందా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి భాష వాడలేదా? అదే కదా. అంటే గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వాడిన మాటనే గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన కేసీఆర్ వాడడం జరిగింది. అదే కదా. దీన్ని వాతావరణం ఎట్లా చూస్తారు? ఈరోజు కేసీఆర్ పోవడానికి ఏం కారణం? కేసీఆర్ పోవడానికి పథకాలు, పర్ఫార్మెన్స్ కారణం కాదు కదా, అహంకారం అనే కదా. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా. గతంలో కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వం కోల్పోవడానికి అహంకారమే కారణం కదా, ఆ భాషే కారణం కదా. ప్రతిపక్షాలని డోంట్ కేర్ అని చేయటం వల్ల కదా, మీడియాని డోంట్ కేర్ అని వాళ్ళని అణగదొక్కటమే కారణం కదా. అది రిపీట్ కావద్దని మా సలహా. అదే అలాగే కేంద్ర మంత్రిని పట్టుకొని నువ్వు రండా గిండా అంటే మరి అప్పుడు కిషన్ రెడ్డి గారు సంస్కారవంతంగా జవాబిచ్చాడు కదా. అలాగే విశ్వకర్మ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విశ్వకర్మ పథకము ఇప్పుడు రాష్ట్రంలో ఎప్పటి నుంచి అమలు కానుంది? అది ఏ స్థితిలో ఉంది? అయితే మనకేంటంటే ఎప్పటి నుంచి 6 నెలల నుంచి నడుస్తుంది. మనకు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ కోడ్ రావడంతో 3 నెలలు వెనుకపోయింది. మేము అయినా కూడా 1,20,000 మంది ఆన్లైన్లో చేసుకున్నారు. ఇది పార్టీకి సంబంధించింది కాదు, ఆన్లైన్లో పారదర్శకంగా అవుతుంది. ఎవరికి నష్టం జరగకుండా పరిష్కరిస్తాము కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బీజేపీ ఎంపీలను అధిక సంఖ్యలో గెలిపించాలని కోరుతున్నారు. అదేవిధంగా విశ్వకర్మ యోజన కూడా 1,00,000 పైచిలుకు మందికి లబ్ధిదారులకు సంబంధించిన అంశం తొందరగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంక్వైరీ అంటే వెరిఫికేషన్ పూర్తి చేసి వాళ్లకు ఆ పథకం అందేలాగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. కరీంనగర్లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పలువురు కార్యకర్తలు నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతున్న క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్త తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యకర్తలను ఎన్నికల కోసం వాడుకోవడం తప్ప ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కార్యకర్త. అందువల్లనే మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే సమావేశాలు పెట్టి పార్టీని గెలిపించాలని కోరడం తప్ప చేసేదేమీ లేదని అసహనం వ్యక్తం చేశారు. అతన్ని నచ్చజెప్పేందుకు పలువురు నాయకులు యత్నించిన ససేమిరా ఆడడంతో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ప్రజాప్రతినిధులే ఇక్కడ గెలిపాట, కార్యకర్తకు విలువ లేదు, కార్యకర్తను పట్టించుకున్న నాయకులు లేడు. ప్రతిదీ కూడా కార్యకర్త నిర్లక్ష్యం వల్లనే మొన్న ఓటమి చెందింది. ఇక ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా భయపడే అవసరం లేదు. ఇది నేను కామానం గుండె ధైర్యంలోని నేను ఉద్యమంలో పాల్గొన్నది చెప్తున్నా. ఉద్యమంలో పాల్గొన్నది నేను బాధకల్లోని. నా మీద కేసులున్నాయి, నన్ను ఎంక్వైరీ చేసుకోండి. నేను ఉద్యమం చేసిన మాకు విలువ లేదు. ఓని చోకుగాళ్లకు, చెంచగాళ్లకు విలువిచ్చారు. మొన్న ఓటమి ఎట్ల పాలైంది, దండిగా పాలైంది. అన్నా మీరు మాకు విలువ ఇస్తలేరు. పార్టీ ఇప్పుడు గెలుపు కొరకే, ఇప్పుడు మళ్ళా ఎంపీ గెలుపు కొరకే ఈ సమావేశాలు, ఈ ఆటలు మేము ఉండవా? మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో మేము పని చేస్తామంటే మాకు ఎవరు పని అప్పు చెప్పలే. కార్పొరేటర్కి ఎత్తాట, కార్పొరేటర్ వెళ్తారా? ఒక్క కార్పొరేటర్. టపాచుపుత్ర పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు కార్వాన్ యాదవ సంఘం ప్రతినిధులతో పాటు బీసీ కుల ప్రతినిధులు. కార్వాన్ యాదవ సంఘం వద్దకు భారీగా పోలీసు బలగాలతో చేరుకున్న ఆసిఫ్ నగర్ తహసీల్దార్ జ్యోతి కార్వాన్ యాదవ సంఘం భవనాన్ని జేసీబీతో కూల్చివేయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బీసీలపై అధికారుల దౌర్జన్యం పెరిగిపోయిందని కార్వాన్ యాదవ సంఘంతో పాటు పలు బీసీ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. కార్వాన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్ డివిజన్ విశ్వేశ్వర నగర్లో కార్వాన్ యాదవ సంఘంకు అప్పటి టీడీపీ ప్రభుత్వం దాదాపు 800 గజాల స్థలం కేటాయించింది. ఈ క్రమంలో ఈ స్థలంలో సగం మేరకు శ్రీకృష్ణ భవన్ పేరుతో యాదవ సంఘం నిర్మించుకున్నారు. అయితే మిగతా స్థలంలో కొద్దిపాటి షెడ్ నిర్మించి పార్కింగ్ స్థలంగా వాడుకుంటున్నారు. అయితే కాగా గత ఏడాదిలో కార్వాన్ యాదవ సంఘం ప్రతినిధులు ఈ స్థలంలో పూర్తిగా షెడ్ను నిర్మించారు. అయితే స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు ఈ స్థలం తమదని తరచూ స్థలం వద్దకు వస్తుండటంతో ఈ విషయమై ఆసిఫ్ నగర్ రెవెన్యూ అధికారులకు తెలియజేయడంతో పాటు హైకోర్టు నుండి స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చారు. అయితే సోమవారం మధ్యాహ్నం ఆసిఫ్ నగర్ తహసీల్దార్ సిరిప్రగడ జ్యోతి తన సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో చేరుకుని కార్వాన్ యాదవ సంఘం స్థలంలో నిర్మాణాన్ని పూర్తిగా జేసీబీలతో తొలగించారు. కార్వాన్ యాదవ్ సంఘంకు 1998లో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఆ రోజు ప్రభుత్వము దాదాపు 545 స్క్వేర్ మీటర్ల ప్లేస్ కేటాయించింది. ఆ కేటాయించిన యొక్క ప్లేస్లో కొద్ది భాగాన్ని భవన నిర్మాణం చేసుకొని మిగతా భాగాన్ని పార్కింగ్ ప్లేస్గా గత అనేక సంవత్సరాలుగా వాడుకుంటున్నాం. ఈ మధ్యలో కొంతమంది భూ కబ్జాదారులు దాన్ని కబ్జా చేయాలని వచ్చినప్పుడు మేము అది బేకప్ చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారు నియంతలుగా ఆమె వన్ సైడ్ నోటీస్ కూడా ఇవ్వకుండా వచ్చి కూల్చేసి అడ్డొచ్చిన అందరికీ కూడా అరెస్ట్ చేయమని చెప్పేసి ఆదేశిస్తుంది. మరి ఇది ఎంతవరకు అంటే మాకు అర్థం కావట్లేదు. మేము కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ స్థానిక నాయకులు కానీ అందరు చూపిస్తూ ఉన్నారు. అమ్మ ఆర్డర్ కాపీ చూడండి, దయచేసి చూడండి అని చెప్తే కూడా ఆర్డర్ కూడా ఇవ్వకుండా అందరూ అరెస్ట్ చేపిస్తూ ఒక నియంత్రణ కొనసాగిస్తూ ఉంది ఎంఆర్ఓ గారు. మరి ఎంతవరకు సమాజమో నాకు తెలియట్లేదు. అందరికీ కూడా దయచేసి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా ఈరోజు ఏదైతే ఎంఆర్ఓ ఉన్నదో ఆ ఎంఆర్ఓ కొందరికి డబ్బులకు కక్కుర్తిపడి ఆమె నిధులకు కూడా దుర్వినియోగం చేస్తూ ఈ యొక్క అది ఎవరో ఒక్కరిది కాదు, సంఘాందది. ఒక సంఘం అంటే యావత్ ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తుంది. మరి బొల్లారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. కౌన్సిలర్ చంద్రారెడ్డి కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధమైంది. గతంలో బీఆర్ఎస్ నాయకులు అప్పటి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం తనకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చేయలేదన్నారు చంద్రారెడ్డి. బాలరెడ్డిని పార్టీలో చేర్చుకోబోమని చైర్మన్గా నియమిస్తామని చెప్పి అన్యాయంగా కౌన్సిలర్ బుట్టలో వేసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని బాలరెడ్డి తన భార్యకు వచ్చేలా చేసుకున్నారని ఆరోపించారు. అయినా కూడా తమకు న్యాయం జరుగుతుందని పార్టీలో వేచి చూశామని, ఇక వేచి చూడలేమని, నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నట్లుగా తెలిపారు. కాబట్టి కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా తెలిపారు. బాలరెడ్డిని పార్టీలో చేసుకోవద్దు, అట్లయితేనే నేను పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పి కండిషన్ పెట్టి చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితిలో చేర్చుకోమని చెప్పేసి నాకు మాట ఇచ్చి మళ్ళా ఇట్లా ఎన్నికలు రాగానే ఇట్లా ఓడిపోగానే 2 నెలలకు రాగానే మళ్ళీ ఆయన పార్టీలో తీసుకోవడం జరిగింది. నేను ఎంత ఒత్తిడి చేసినా ఆయన వినిపించుకోకుండా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ వచ్చిన సంధి మాకు ఇద్దరికి గొడవలే. మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి. మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత నా పేరు డిక్లేర్ చేసిర్రు. అక్కడ హరీష్ రావు గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు హరీష్ అన్న ఇంట్లో కూర్చునబెట్టి పెద్దమంది చైర్మన్ ఉంటాడు, నువ్వు వైస్ చైర్మన్ ఉండాలి అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత 9 సీట్లు తీసుకొని వినమ్మాత్ చేసుకొని నాకు ఇచ్చిన సీట్ల మీద కాంగ్రెస్ను, బీజేపీని, ఒకటి లేని టీడీపీని కూడా తీసుకొచ్చి పెట్టి అందరికీ సపోర్ట్ చేసి వాళ్ళ పెట్టుబడి పెట్టి వాళ్ళ గెలుపుకు వాళ్ళ కారకుడై మళ్ళీ 9 మందిని తీసుకొని వాళ్ళందరూ తీసుకొని పోయి క్యాంప్ వేసి మరి దొంగతనంగా ఎన్నికవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు. చిప్పు చూపిస్తూ కొట్టాలంటూ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. మంచిర్యాల నియోజకవర్గం సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని బాల్క సుమన్ మండిపడ్డారు. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ బుక్కు వేస్తే ఏం మాట్లాడుతున్నాడు?
ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి మీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకులు కాగాని పరంగా వ్యక్తి తెలంగాణ తెచ్చిన నాయకులు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగారు, హౌలే గారు, పాగల్ గారు, దేవి గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు కబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండగకి తొక్కుతున్నా. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఫైర్ అయ్యారు. ఫ్రస్ట్రేషన్తో బీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలు ఓడించిన బీఆర్ఎస్ లీడర్లకు బుద్ధి రాలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయారని, ఓవర్ యాక్షన్ మాటలతోనే బీఆర్ఎస్ను ప్రజలు పొందపెట్టారన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ నేతల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వివేక్ హెచ్చరించారు. అరే రాజకీయాలలో ఇలాంటి నాయకులు ఉంటే ఎట్లా? ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడము ప్రజలు కూడా ఇదే అనిపిస్తుంది. మంచిగా అయింది ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించినందుకు. అప్పుడు కిషన్ రెడ్డి గారికి కేసీఆరే అన్నాడు, రెండా మంత్రి, కేంద్ర మంత్రులందరినీ కూడా దద్దమ్మలు అంటే ఇష్టం వచ్చినట్టు. అప్పుడు కేంద్ర మంత్రుల పైన, ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల పైన, ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగానే టీఆర్ఎస్లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో కనబడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతోనే ప్రవర్తిస్తూ అప్పుడు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తుంటారు. వీన్ని తిట్టుడు, వాన్ని తిట్టుడు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మీ తిట్టులన్నీ కూడా ప్రజలందరూ కూడా విని మీకు సరైన గుణపాఠం అప్పుడు నేర్పించినారు. ఇప్పుడు కూడా మీకు అది అరే మా తప్పులైనాయి, మేము సరిదిద్దుకోవాలని చెప్పి ఆలోచన లేదు, కానీ మళ్ళీ అలానే ప్రవర్తిస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, సరిగా మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉంది మాట్లాడటానికి, కానీ ఇట్లా దిగజారి మాట్లాడడము సరైన పద్ధతి కాదు. మేము ఈ వ్యాఖ్యలు ఏదైతే మీరు రేవంత్ రెడ్డి పైన చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాల్కసుమన్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్లతో బొంద పెట్టినా బుద్ధి రాలేదన్నారు. బీఆర్ఎస్ నేతలను ప్రజలు తరిమి కొడతారన్నారు. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు రెచ్చిపోతున్నాయని విమర్శించారు. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దాన్కా. కొంచెం ఆగుర్రా నాయన, ఎందుకు ఎగిసెగిసి పడతారు? మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి, దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. ఇక అది పట్టలేక ఒకడేమో 3 నెలలు ఉంటుంది అంటాడు, ఒకడేమో 6 నెలలు ఉంటుంది అంటాడు, ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదు అంటాడు. ఇలా మీ కామెంట్స్కి రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి ఒక వ్యూహం ఏందో, ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిలుగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లే. 2 నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతుంది రా భయ్. ఇంకా చెప్పాలంటే ఇక మిమ్మల్ని తరిమేదానిక కూడా మీకు బుద్ధి రానట్టుంది. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా ఈ రాష్ట్రానికి నాయకులైనరు. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా తెలంగాణను పాలించి నాశనం చేసిండ్రు. ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. చివరికి మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని అన్నారు. నల్గొండ జిల్లాకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేశారని ఆరోపించారు. జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టులపై ఏనాడు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో కరువుకు కేసీఆర్ కారణమని ఆరోపించారు. నువ్వే చీఫ్ ఇంజనీర్ కాబట్టి మొత్తం నాశనం చేసే ఇంజనీర్ సలహా వినకుండా నల్గొండకు వస్తే నీకు ప్రజలు
ఎన్నికల్లో ఏ విధంగా కోలుకొని దెబ్బతీసినో ఇక్కడ వస్తే కూడా ప్రజలు తిరగబడి నిన్ను తరిమి కొడతారు, జాగ్రత్త. కేసీఆర్, హరీష్, కేటీఆర్, జగదీష్ రెడ్డి మా జిల్లా చేసిన మోసం మామూలు మోసం కాదు. రక్తం మండిపోతుంది బిడ్డ. మీరు 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు అప్పు చేసిండ్రు, ఇంకా ఇతర అప్పులు చేసి మిషన్ భగీరథ 45,000 చేస్తే ఏ ఊళ్ళో నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చిన కలెక్టర్ గారు నేను, ఊళ్ళల్లో నీళ్ళు ఇబ్బంది ఉన్నది. ఆఫీసర్ చెప్పిన మీరు మిషన్ భగీరథ దోసుక తిన్నాడు, నీళ్ళు ఊళ్ళల్లో నీళ్ళ ప్రాబ్లం ఉంది, మా ఎమ్మెల్యే ఫండ్ ఇట్లకెళ్ళి మీకు ఎన్ని పైసలు ఇస్తాం, మీరు కష్టపడి గ్రామాలలో ఈసారి ప్రజలను కాపాడండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసాం. ఒక మినిస్టర్గా ఆర్డర్ ఇవ్వలే, ఆయన రెగ్యులర్ ఎంఆర్ఓ కూడా 4 గ్రామ పంచాయతీలు పెట్టాం. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రాలలోని ప్రభుత్వాలని కూలదూసి అనైతికంగా గద్దెనెక్కాలని చూస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం గెలుస్తుందని మరొకసారి జార్ఖండ్లో ప్రూవ్ అయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేశంలోని అన్ని వర్గాలకు రక్షణ ఉంటుందని తెలిపారు. అందుకే జార్ఖండ్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్లో రక్షణ కల్పించామని ఆయన అన్నారు. చూస్తూ ఉంది నరేంద్ర మోడీ మరియు అమిత్ షాల నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, శాసనసభ నియమ నిబంధనలు తుంగలో దొక్కి ఏ రకంగా అధికారాన్ని చేజించుకోవడం కోసం పాకులాడుతున్నారు. అటువంటి అప్రజాస్వామిక కుటిల నీతి భారతదేశంలో నడవదు అని మరొకసారి ఈరోజు జరిగినటువంటి జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ జరగడం, అనేక ప్రయత్నాలు చేసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అమిత్ షా, నరేంద్ర మోడీల ద్వయం చేసినటువంటి ప్రయత్నాన్ని కాదని ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం జరిగింది. జార్ఖండ్ తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించబడుతుంది ఇక్కడ అనేటువంటి నమ్మకం, విశ్వాసంతో గత 4 రోజులుగా జార్ఖండ్ ఎమ్మెల్యేలు క్షేమంగా ఇక్కడ ఉండి, ఎందుకంటే అక్కడే ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి భయభ్రాంతుల పరిస్థితి ఉండడం వల్ల ఇక్కడ వచ్చి 4 రోజులు సురక్షితంగా సమిష్టిగా ఉండి మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగా వారి హక్కును వినియోగించుకుని విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 2 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వ్యాఖ్యానించారు. ఈ కాంగ్రెస్ పాలన కంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే బాగుందని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఆసరా లబ్ధిదారులు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితికి ముఖ్యమంత్రి తీసుకువచ్చారన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. పార్లమెంటు ఎన్నికల్లో అందరం కలిసి మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సమర్థవంతంగా అమలు చేశామన్నారు. రైతు బంధు, ఆసరా పెన్షన్లు సమయానికి పడటంతో రైతులు, ఆసరా లబ్ధిదారులు సంతోషంగా ఉండేవారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతుందని విమర్శించారు. దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియంకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలి ఎపిగ్రఫీ మ్యూజియం సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎపిగ్రఫీ మ్యూజియంలో ప్రాచీన శాసనాల ప్రదర్శన, వాటిపై అధ్యయనం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశంలో మొదటి ఎఫగ్రఫీ మ్యూజియాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఇవాళ భూమి పూజ చేసుకున్నామన్నారు. శిలా శాసనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంపై అనేక మంది దండయాత్రలు చేయడం వల్ల గత చరిత్ర శిలా శాసనాలు కనుమరుగాయన్నారు. శిలా శాసనాలపై రకరకాల లిపి ఉంటుంది, అది వారి జీవన విధానానికి అడ్డుపడుతుందని అన్నారు. శాసనాలు దేశ చరిత్రకు వెన్నుముక లాంటిదన్నారు. శాసనాలను కాపాడాల్సిన బాధ్యత, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాదేది అనర్హం కబ్జాలకు అన్నచందంగా పరిస్థితులు తయారయ్యాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు కంచ చేను మేసిన చందంగా ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఫిర్యాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నడుము కట్టింది. అదేవిధంగా పర్వత్పూర్లో శ్మశాన వాటిక డంపింగ్ యార్డులకు కేటాయించిన సర్వే నెంబర్ 1, 10 మరియు 11లలో గల ప్రభుత్వ భూముల కబ్జాలకు గురయ్యాయని ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ నాయకులతో కలిసి తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుగూడ కార్పొరేషన్ పరిధిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందన్నారు తుంగతుర్తి రవి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ నాయకులతో కలిసి ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. త్వరలోనే కబ్జాకు గురైన భూములపై చర్యలు తీసుకుంటానని ఆశిస్తున్నామని తుంగతుర్తి రవి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో నిషేధిత ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటి పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ మండలం సంఘీగూడ చౌరస్తా వద్ద నిషేధిత ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నిషేధితమైన ఇంజెక్షన్లు అని తెలిపారు. వాటి విలువ 2 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.